నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈసేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ ఛానల్కి పంపించారు. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మిత్రులు అడుగుతున్నారు, దానికి జవాబులు చెప్తాం. డాక్టర్ గారు, శోభనం గదిలో కపుల్స్ చేయకూడని పనులు ఏమిటి? శోభనం గదిలో చేయకూడని పనులు చాలా ఉంటాయి. ఒకటేమో నేను అంతా చెప్పేశాను అని అమ్మాయికి ఉన్నటువంటి అంతకుముందు ఉన్న అఫేర్స్ కానీ అంతకుముందు ఉన్నటువంటి విషయాలు కానీ చెప్పకూడదు. అబ్బాయి కూడా తనకున్న అఫేర్స్ కానీ తనకు అంతకుముందు ఉన్నటువంటి విషయాలు అవేవి గొప్పగా చెప్పుకోకూడదు. నేను ఇంత గొప్పవాడిని, ఇంత పెద్ద మగవాడిని, ఇంతమందితో పడుకున్నాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఏవి చెప్పకూడదు. శోభనం గదిలో ఒక కంజీనియల్ నైస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అట్మాస్ఫియర్ లేకుండా ముత్తైదోలు వచ్చారని ఇంకేదో అని చాలాసేపు వెయిట్ చేసి నిద్ర వస్తున్నప్పుడు చాలా హడావిడిగా శోభన గదిలోకి వెళ్ళి చేసుకోకూడదు. ముఖ్యంగా శోభనం గదిలో పెద్ద పెద్ద డిస్కషన్స్ వగేరా చేసుకోకూడదు. తర్వాత వీడికున్న మిడిమిడి జ్ఞానం కానీ లేదా పూర్తి జ్ఞానం కానీ అమ్మాయి ముందు ప్రదర్శించక్కర్లేదు. అమ్మాయి కూడా తనకున్న జ్ఞానాన్ని నెట్ ద్వారా కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ ఎన్ని ఉన్నా అవన్నీ కూడా అబ్బాయితో షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా అబ్బాయికి అంగం గట్టిపడ్డప్పుడు అతను రెడీ ఉంటారు. మరి అమ్మాయి గారు రెడీ ఉన్నారా లేదా ఎలా తెలియాలి? అమ్మాయికి మానంలో తడి వచ్చేంతసేపు కౌగిలించుకోవడం, ముద్దించుకోవడం చేయాలి. ఒకవేళ తడి రాక టెన్షన్కో దానికో ఉంటే తడి చేసుకోవాలి. నీళ్ళతో కానీ కొబ్బరి నూనెతో కానీ లూబ్రికెంట్స్తో కానీ జైలికన్ జెల్లీ కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని అప్పుడు చేయాలి. ఈ జెల్లీగా ఇవన్నీ టూత్పేస్ట్ లాగా కొంచెం పెట్టుకోకూడదు. కొంచెం లిబరల్గా ఎక్కువ రాసుకొని అప్పుడు స్లోగా ఎంటర్ కావాలి. సో చేయకూడని పనులు ఏమిటి అంటే హడావిడి పడడం, ఒకరిని వాళ్ళు హర్ట్ చేసుకునే మాటలు మాట్లాడుకోవడం, తర్వాత వాళ్ళకున్న పూర్వ సంబంధాలు, పూర్వం ఉన్న ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకోవడం, ఇవన్నీ చేయకూడదు.